వాయువ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది. ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరాలకు సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలి ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావం, ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ ట్యాంకర్ బొగ్గు గుడిసె రోడ్ వరకు దగ్గర గండెమ్మ కాడ వాయువ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది. ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరాలకు సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. ఇంకా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీకాంత్. రైట్ నిఖిల్, ప్రస్తుతానికి తెలంగాణలో ఇప్పటికే బిగ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏంటి పూర్తి డీటెయిల్స్? రైట్ ప్రియా, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనం అక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి చెరువులు, కుంటలను చూసుకోవచ్చు. జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే కేవలం మెదక్, కామారెడ్డి జిల్లాలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. మనం హైదరాబాద్లో కూడా నిన్నటి నుంచి మోస్తారుగా వర్షం కురుస్తూనే ఉంది. అయితే ముఖ్యంగా వాయువ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడన ప్రాంతం తీవ్ర అల్పపీడనంగా మారడంతో వర్షాలు కురుస్తున్నాయని కూడా ఐఎండీ ప్రకటించింది. అయితే రాగల 24 గంటల పాటు కూడా ఈ వర్షాలు ఇంతే కొనసాగే ఛాన్సెస్ ఉంది. అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి ఏదైతే 29 డేట్ ఉందో 3 డేస్ వరకు కూడా తెలంగాణలో 3 డేస్, రాబోయే 3 డేస్ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించినా కూడా రాగల 24 గంటలు మాత్రం హై అలర్ట్లో ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ ప్రకటించింది. ముఖ్యంగా అయితే కామారెడ్డి, మెదక్ జిల్లాలో రేపు ఉదయం 8:30 వరకు కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుందని